హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో సొలొమోను కుమారుడైన రెహబాము గురించి తెలుసుకుందాము. రాజైన సొలొమోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలించాడు. సొలొమోను తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజుగా పరిపాలిస్తాడు. అయితే ఇతని పాలనలో ఇశ్రాయేలీల రాజ్యం అనేది 2 భాగాలుగా విడిపోతుంది. ఇక రెహబాము గురించి తెలుసుకుందాం. రెహబాము యొక్క తల్లి పేరు నయమ. ఆమె అమ్మోనీయురాలు. అలానే రెహబాము యొక్క కుటుంబం గురించి కూడా తెలుసుకుందాం. రెహబాము కుటుంబం గురించి 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయం 18 నుంచి 20 వరకు కనిపిస్తుంది. రెహబాము మహలతు అనే స్త్రీని, అబిహయిలు అనే స్త్రీని, అబ్షాలోము కుమార్తె అయిన మయాకను పెళ్లి చేసుకున్నాడు. అతనికి యూషు, షమర్య, జహము, అబియాను, అత్తయి, జీజా, షీలోమితు అనే కుమారులు ఉన్నారని ప్రస్తావించబడింది. రెహబాము మొత్తం 18 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. అలానే 60 మంది ఉపపత్నులను తెచ్చుకున్నాడు. మొత్తం 78 మంది భార్యలు, అలానే 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు ఉన్నారు. రెహబాము తన భార్యలందరికంటే అబ్షాలోము కుమార్తె అయిన మయకాను ఎక్కువగా ప్రేమించాడు. రెహబాముకి మయకాకు పుట్టిన కుమారుడు అబియా. రెహబాము 17 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఈ విషయం గురించి 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం 13లో కనిపిస్తుంది. సొలొమోను పరిపాలించిన కాలంలో యరొబాము ఐగుప్తులోకి పారిపోయి నివాసం చేస్తాడు. యరొబాము ఐగుప్తులో ఉండగా సొలొమోను చనిపోయాడనే వర్తమానం విని తిరిగి యెరూషలేముకు వచ్చాడు. జనులు అతన్ని పిలిపించారు యరొబాముని. సొలొమోను తర్వాత రెహబామును పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీలందరూ, అలానే యరొబాము కూడా షెకెము అనే ప్రాంతానికి వస్తాడు. అయితే వీళ్ళంతా కలిసి రెహబాము దగ్గరకు వచ్చి ఇలా మనవి చేశారు. యరొబాము ఇంకా ఈ ఇశ్రాయేలీల ప్రజలు రాజుతో ఇలా చెప్తున్నారు. రెహబాము పరిపాలించిన కాలంలో ఇశ్రాయేలీల రాజ్యం అనేది 2 భాగాలుగా విడిపోతుంది. దక్షిణ రాజ్యాన్ని యూదా రాజులు పరిపాలించారు. ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలీలు పరిపాలించారు. అయితే యూదా రాజ్యంలోని 20 మంది రాజులు పరిపాలించారు. ఉత్తర రాజ్యంలోని 19 మంది రాజులు పరిపాలించారు. వాళ్ళందరి గురించి మనం ఒక్కొక్కరి గురించి క్లియర్గా చూసుకుంటూ వద్దాం రిఫరెన్స్తో పాటు. రాబోయే వీడియోస్లో వీళ్ళందరి గురించి ఉండబోతుంది. అయితే ఇలా చెప్తున్నారు. రాజా, నీ తండ్రి మా మీద బరువైన కాడిని మోపాడు, అంటే ఎక్కువ పని చేయించాడు. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యం నుండి చులకనగా, అంటే కొంచెం తేలికగా చేస్తే మేము నీకు సేవ చేస్తాం అని చెప్తారు. అందుకు రెహబాము 3 రోజుల తర్వాత వారిని తిరిగి రమ్మని పంపిస్తాడు. అయితే రెహబాము కొత్తగా, అంటే సొలొమోను చనిపోయాక రాజు స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు. రాజు తనొక్కడే నిర్ణయాలు తీసుకోవడం సరిపోదు, అందరి సలహాలను తీసుకుంటాడు. సొలొమోను రాజుగా పరిపాలించిన సమయంలో సొలొమోను సమక్షంలో ఉన్న పెద్దలను పిలిచి వారి సలహాలను అడుగుతాడు రెహబాము. అయితే పెద్దలు ముందు వెనక అన్ని ఆలోచించి వారిలా సమాధానం చెప్తారు. రాజా, ఈ దినముననే, అంటే ఈరోజే నువ్వు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇస్తే వారు నీకు సదాకాలం దాసులుగా ఉంటారు అని చెప్తారు. అంటే పెద్దలు ఏం చెప్తారంటే, ఆ దాసులు చెప్పిన మాట ఆలకించి వారికి మంచి చేస్తే నీ మాట వింటారు అని చెప్తారు. కానీ రెహబాము పెద్దలు చెప్పిన మాట నిర్లక్ష్య పెట్టాడు, మాట వినలేదు. పెద్దల మాట వినకుండా తన తోటి స్నేహితులైన యవ్వనులను పిలిచి ఇలా అడుగుతాడు. యరొబాము ఇంకా అతనితో పాటు జనాలు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి ఇలా మనవి చేశారు, నా తండ్రి మోపిన కాడిని కొంచెం భారం తగ్గించమని అడిగారు, దీనికి మీరు సలహా ఏమిస్తారు అని అడిగినప్పుడు ఆ యవ్వనులు వారికి ఇలా ఆజ్ఞాపించమని చెప్తారు. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉంటుంది అని వారితో చెప్పమని రెహబాము స్నేహితులు చెప్తారు. అప్పుడు రెహబాము వారితో ఇలా చెప్తున్నాడు తన స్నేహితులతో, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టాడు, అంటే వెట్టి పనులు ఎక్కువగా చేయించాడు. నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేస్తాను, అంటే సొలొమోను వెట్టి పనులు చేయించినట్టు మరీ ఎక్కువగా పని చేయిస్తాను అని చెప్తాడు. అయితే 3వ రోజు రానే వస్తుంది. యరొబాము ఇంకా తనతో పాటు ఇశ్రాయేలీల ప్రజలు రెహబాము దగ్గరకు వస్తారు. అప్పుడు రాజైన రెహబాము పెద్దలు చెప్పిన మాటలు వినకుండా
నిర్లక్ష్య పెట్టి తన తోటి స్నేహితులు చెప్పిన మూర్ఖపు మాటల ఆలోచన చొప్పున రెహబాము ఒక రాజు స్థానంలో ఉండి ప్రజలకు సమాధానంగా మృదువుగా చెప్పాల్సిన రాజు తన స్నేహితుల మాటలు విని జనాలతో కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇలా ఆజ్ఞాపించాడు, నా తండ్రి మీ మీద కాడిని బరువుగా చేశాడు, కానీ నేను వాటిని తగ్గించను. మీ కాడిని మరింత బరువుగా చేస్తాను. నా తండ్రి చుబుకలతో మిమ్మల్ని శిక్షించాడు, కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను అని చెప్తాడు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చుబుకలతో అంటే తేళ్లతో శిక్షించాడు అని ఉంది. అయితే సొలొమోను జ్ఞానం కలిగి రాజ్యాన్ని పరిపాలించాడు, కానీ రెహబాము తన తండ్రి అనుసరించిన మార్గంలో నడవలేదు. జనులు చేసిన మనవిని రెహబాము అంగీకరించలేదు. ఇదంతా దేవుడు జరిగించిన కార్యం. ఎందుకంటే షిలోనీయుడైన అహీయ ప్రవక్త ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో పలికించిన మాటలను నెరవేర్చాలని దేవుడు ఇలా జరిగించాడు. అలానే ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే సొలొమోను దేవుని మార్గం నుండి తొలగిపోయినప్పుడు దేవుడైన యెహోవా సొలొమోనుకి 2 సార్లు ప్రత్యక్షమై ఇతర దేవతలను వెంబడించవద్దని ఆజ్ఞాపించాడు. కానీ సొలొమోను హృదయం అప్పటికి దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. యెహోవా సొలొమోనుకిచ్చిన ఆజ్ఞ గైకొనకపోవడంతో యెహోవా సొలొమోను మీద కోపగించి ఏమని సెలవిచ్చాడంటే, నా నిబంధన నువ్వు అనుసరించి ఉంటే నీ సంతతి వారికి చిరకాలం రాజ్యం అనేది ఉండేది. కానీ నువ్వు నా నిబంధనను నా కట్టడలను నువ్వు అనుసరించలేదు గనుక ఈ రాజ్యం అనేది నీకుండకుండా తీసేసి నీ దాసునికి యరొబాముకి అప్పగిస్తాను అని చెప్తాడు. అంటే యరొబాము అని మెన్షన్ చేయడు, నీ దాసుడు అని అంటాడు. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినముల యందు నేను అలా చేయను. అంటే సొలొమోను బ్రతుకున్నంతకాలం రాజ్యం అనేది విడిపోదు. నీ కుమారుని చేతిలో నుండి, కుమారుడు అంటే రెహబాము చేతిలో నుండి రాజ్యాన్ని తీసేసి, అంటే రాజ్యం అంతా తీయను, నా దాసుడైన దావీదు కోసం, అలానే నేను కోరుకున్న యెరూషలేము కోసం 12 గోత్రాలలో 1 గోత్రాన్ని నీ కుమారునికి ఇస్తాను అని చెప్తాడు. ఇది ప్రధాన కారణం ఇశ్రాయేలీయుల రాజ్యం అనేది విడిపోవడానికి. అయితే రెహబాము రాజుగా పరిపాలించిన సమయంలో కొంతకాలం వరకు మాత్రమే ఇశ్రాయేలీయులను యూదా వారిని కలిపి పరిపాలించాడు. అంటే ఐకమత్యంగా ఎక్కడా విడిపోలేదు. అయితే రెహబాము దగ్గరకు వచ్చిన ప్రజలు, ఈ మాటలు విన్న జనాలు రాజు వారి మనవిని ఆలకించలేదని తెలుసుకొని రాజుతో ఇలా చెప్తారు, దావీదులో మాకు భాగమేది? యెషయి కుమారుని యందు మాకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలీయుల వారలారా, మీరు మీ గుడారాలకు వెళ్ళండి. దావీదు సంతతి వారలారా, మీ వారిని మీరే చూసుకోండి అని చెప్పి రాజుతో చెప్పి వెళ్ళిపోతారు. అయితే యూదా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలీయుల వారిని రెహబాము ఏలాడు. రెహబాము అన్నట్టుగానే పని అనేది కఠినంగా సొలొమోను కంటే కఠినంగా వెట్టి పనులు చేయించాడు. అయితే వెట్టి పని మీద అధికారిగా అదోరాము అనే వ్యక్తిని నియమించాడు. అదోరామును ఇశ్రాయేలీయుల ప్రజల దగ్గరికి పంపగా వెట్టి పని చేయలేక అదోరామును రాళ్లతో కొట్టి చంపుతారు. ఈ విషయం తెలిసిన రెహబాము యెరూషలేంకి పారిపోవాలని రథం మీదకి ఎక్కి త్వరగా ఎక్కిపోతాడు. అయితే అప్పటి వరకు ఇశ్రాయేలీయుల రాజ్యం అనేది ఒక్కటిగానే ఉండేది. కానీ ఈ ఒక్క మాట విషయంలో రాజ్యం అనేది 2 భాగాలుగా చీలిపోయింది. అయినా ఇది దేవుడు చేయించిన కార్యం కాబట్టి రెహబాముతో ఆ మాటలు పలికించాడు. దీని విషయంలో ఈ విషయం వెట్టి పని ఎక్కువగా చేయించడం కారణంగా ఇశ్రాయేలీయుల ప్రజలు ఇప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకు వారికి లోబడలేదు. దీని తర్వాత రెహబాముకి బదులుగా ఇశ్రాయేలీలు వారందరి మీద యరొబాముని రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇక రెహబామును ఎవరు అనుసరించారు అంటే రెహబామును యూదా గోత్రికులు మాత్రమే అనుసరించారు. అంటే యూదా గోత్రికులకు మాత్రమే రాజుగా ఉన్నాడు. అంటే దావీదు వంశంలో నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే రెహబామును అనుసరించారు. ఇలా ఇశ్రాయేలీలను యూదావారిని పరిపాలించిన రాజ్యం 2 భాగాలుగా యూదావారుగాను ఇశ్రాయేలీలుగాను విడిపోయింది. ఒక్క రాజ్యంగా ఉండాల్సింది 2 రాజ్యాలుగా విడిపోయాయి. అయితే యూదావారిని పరిపాలించిన మొదటి రాజు రెహబాముగా ఉన్నాడు. అలానే ఇశ్రాయేలీలను అంటే రాజ్యాలు విడిపోయిన తర్వాత మొదటి రాజుగా పరిపాలించిన వాడు యరొబాము. యూదా రాజ్యం అనేది దక్షిణ రాజ్యం, ఇశ్రాయేలీలు పరిపాలించే రాజ్యం అనేది ఉత్తర రాజ్యం. ఇలా 2 భాగాలుగా చీలిపోయింది. రెహబాము యెరూషలేముకి వచ్చిన సమయంలో ఇశ్రాయేలీలతో యుద్ధం చేసి
తన రాజ్యాన్ని తిరిగి మళ్ళీ స్థిరపరచాలని అనుకుంటాడు. యూదా వారందరిలో నుండి, బెన్యామీను గోత్రంలో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని సమకూర్చాడు. యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో దేవుని వాక్కు దైవజనుడైన షమయాకు ప్రత్యక్షమైంది. యెహోవా ఇలా సెలవిచ్చాడు, ఇది నా వలననే జరిగింది. అంటే రాజ్యం విడిపోవడం అనేది నా వలనే జరిగింది. కాబట్టి 2 భాగాలుగా విడిపోయింది. మీరు ఇశ్రాయేలీలు మీ సహోదరులతో యుద్ధం చేయడానికి వెళ్ళవద్దని, అందరూ తిరిగి మీ ఇంటికి తిరిగి వెళ్ళండి అని చెప్పమని చెప్తాడు. ఈ విధంగా షమయా ప్రవక్త రెహబాము రాజుకి దేవుని మాట చెప్పగా వారు యెహోవా మాటకు లోబడి యెరోబాముతో యుద్ధం చేయడం మాని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రెహబాము యెరూషలేములో కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారాలను కట్టించాడు. ఏ ఏ ప్రదేశాలలో ప్రాకారపు గోడలు కట్టించాడు అంటే బెత్లెహేము, ఏతాము, తెకోవా, బెత్సురా, షోకో, అదుల్లాము, గాతు, మారేషు, జీపు, అదోరాయిము, లాకీషు, అజేకా, జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అనే యూదా బెన్యామీను ప్రదేశం అంతా ప్రాకారపు గోడలు కట్టించాడు. రాజ్యాన్ని మరింత బలంగా తయారు చేశాడు. ఇదిలా ఉండగా ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్న యెరోబాము సొలొమోను యెరూషలేములో మందిరం కట్టించాడు. ఆ మందిరం దగ్గరికి ప్రజలు యెహోవా మందిరంలో బలులు అర్పించడానికి వెళ్తే ప్రజలు యూదా రాజైన రెహబాము వైపు తిరుగుతారని, అలా తిరిగితే నన్ను చంపి రాజ్యం అనేది మళ్ళీ దావీదు వంశం చేతిలో చిక్కుతుంది అని ఆలోచించి యెహోవాను ఆరాధించడానికి యెరూషలేములోనికి వెళ్ళనివ్వకుండా మీకు అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది అని ప్రజలకు చెప్పి 2 బంగారు దూడల విగ్రహాలు చేయించి ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలులో ఒకటి దాను ప్రాంతంలో ఉంచారు. వాటికి యాజకులుగా పనిచేయాల్సిన లేవీయులను కాకుండా సాధారణమైన వారిలో నుండి యాజకులను నియమించాడు. దీని విషయంలో యెరోబాము దేవుని దృష్టికి పాపం చేశాడు. దీని మీద ఆల్రెడీ వీడియో చేశాను. యాజకులంటే ఎవరు, ఏ వంశం వారు యాజకత్వం చేయాలి ఏంటి అనేది చేశాను. ఒకసారి ఈ వీడియో అనేది చూసేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇది చూస్తే క్లారిటీ వస్తుంది. అయితే ఇది చూసిన యాజకులు అంటే ఇశ్రాయేలీల మధ్య నివసిస్తున్న యాజకులు మరియు లేవీయులు వారి ఉంటున్న సరిహద్దులను దాటి యెరూషలేములోనికి రాజైన రెహబాము దగ్గరకు వచ్చి చేరారు. యెరోబాము అతని కుమారులు యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను తీసేశారు అని రాజుకు చెప్తారు. అయితే లేవీయులు ఇంకా యాజకులు వారు తమ గ్రామాలను స్వాస్థ్యములను విడిచి రెహబాము దగ్గరకు వస్తారు. యెరోబాము బలిపీఠాలకు, దెయ్యాలకు, తాను చేయించిన దూడలకు సాధారణమైన యాజకులను ఏర్పరచుకున్నాడు. వారి చర్యలు ఇలా ఉండగా అంటే యెరోబాము ఇలా చేస్తున్నాడు. వారి చర్యలు ఇలా ఉండగా అంటే అక్కడ నివసిస్తున్న ఇశ్రాయేలీల మధ్యలో నుండి యాజకులు ఇంకా లేవీయులు రెహబాము దగ్గరకు వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు అంటే రెహబాము దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెతుకుటకు మనసు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి యెరూషలేముకు వచ్చారు. దావీదు సొలొమోను నడిచిన దేవుని మార్గంలో 3 సంవత్సరాల వరకు క్రమం తప్పకుండా భయభక్తులు కలిగి జీవించారు. దేవుని మార్గంలో నడిచారు. ఈ గడిచిన 3 సంవత్సరాలలో రెహబాంకి యాజకులు, లేవీయులు సహాయం చేశారు. అలానే రెహబాము రాజ్యం అనేది స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. అంటే దేవుని ఆజ్ఞలను గైకొనట్లేదు. వారు అంటే రెహబాము ఇంకా జనులు యెహోవా ఎడల ద్రోహం చేసినందున రెహబాము ఇంకా ప్రజలు అన్యుల దేవతలను ఆరాధించడం ప్రారంభించారు. అయితే దేవుడైన యెహోవా రెహబాం పరిపాలిస్తున్న 5వ సంవత్సరంలో ఐగుప్తు రాజైన షీషా చేతికి అప్పగించాలి అని అనుకుంటాడు. ఐగుప్తు రాజైన షీషాకు 1200 రథాలు, 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి యుద్ధానికి సిద్ధమవుతాడు. షీషాతో పాటు ఐగుప్తు నుండి లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనేవారు కూడా వచ్చారు. వారు లెక్కకు మించి ఉన్నారు. వారు యూదాకు సమీపమైన ప్రాకారములను పట్టుకొని యెరూషలేము వరకు వచ్చారు. ఆ సమయంలో దేవుని ప్రవక్త అయిన షమాయా రెహబాముకు, షీషాకు భయపడి
యెరూషలేముకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నాడు, మీరు నన్ను విసర్జించారు, అంటే మీరు నన్ను విడిచిపెట్టారు, కనుక నేను మిమ్మల్ని షీషా చేతిలో పడేశాను లేదా షీషా చేతికి పడనిచ్చాను అని యెహోవా సెలవిచ్చాడని చెప్తాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల రాజు అధిపతులు తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకుంటారు. ఇది యెహోవా చూసి షమయాకు ప్రత్యక్షమై వారు తమను తాము తగ్గించుకున్నారు కనుక నేను వారిని నాశనం చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలో నా రక్షణ దయచేస్తాను అని చెప్తాడు. దేవుడు రెహబామును షీషా చేతికి అప్పగించకుండా రక్షించాడు. షీషా రాజు యెరూషలేం మీదకొచ్చి యెహోవా మందిరంలో ధనాన్ని రాజభవనంలోని ధనాన్ని అపహరించాడు. సొలొమోను చేసిన బంగారు డాళ్లను కూడా తీసుకుని పోయాడు. అయితే రెహబాము బంగారు డాళ్లకు బదులుగా ఇత్తడి డాళ్లను చేయించాడు. ఆ డాళ్లను రాజనగర్ యొక్క ద్వారం దగ్గర కాపలా కాసే సేవకుల యొక్క అధిపతులకు అప్పగించాడు. రాజైన రెహబాము మందిరంలోనికి ప్రవేశించిన ప్రతిసారి సేవకులు ఆ డాళ్లను ఎత్తి వాటిని గదిలో ఉంచేవాళ్ళు. రెహబాము తనను తాను తగ్గించుకున్నందుకు దేవుని కోపం తగ్గలేదు. యూదావారిలో కొంతమంది మట్టుకు మంచితనం అనుసరించడం చూసి రెహబాము మీద కోపం తిప్పుకుంటాడు దేవుడు. రెహబాము 17 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. దీని తర్వాత కూడా రెహబాము తన మనసు మార్చుకోలేదు. ఎలా అంటే దేవుని యందు మనసు నిలుపుకోక చెడు క్రియలు చేశాడు. రెహబాముకి యెరోబాముకి మధ్య ఎడతెగక అంటే ఎల్లప్పుడూ యుద్ధాలు జరిగాయి. అయితే రెహబాము తన పితరులతో సాధారణంగా మరణించాడు, అంటే నిద్రించాడు. తర్వాత దావీదు పట్టణమందు అతను పాతిపెట్టబడ్డాడు. రెహబాము తర్వాత అతని కుమారుడైన అబీయా యూదా రాజ్యం యొక్క 2వ రాజు స్థానంలోకి వచ్చి 2వ రాజుగా పరిపాలిస్తాడు. ఈ రాజైన రెహబాము చేసిన కార్యాల గురించి షమయా ప్రవక్త ఒక గ్రంథంలో రాశాడు. అలానే దీర్ఘదర్శి అయిన ఇద్దో కూడా ఒక వంశావళి గ్రంథం అందు రాశాడు. ఇలా రెహబాము జీవితం అనేది ముగిసింది. మీరు రెహబాము గురించి చదవాలి అని అనుకుంటే 1వ రాజులు 12వ అధ్యాయం నుంచి దీని కంటిన్యూషన్, దీని తర్వాత 2వ దినవృత్తాంతములు 10-12వ అధ్యాయం వరకు కనిపిస్తుంది. దేవుడైన యెహోవా ఎందుకు రాజ్యాలను చీలిపోయేలా చేశాడు అంటే సొలొమోను దేవుని విషయంలో చెడు నడత నడిచిన కారణంగా ఈ కార్యం జరిగించాడు. సొలొమోను పరిపాలించిన కాలంలో ఎవరితో యుద్ధం అనేది లేదు. సంతోషం, సమాధానం, నెమ్మదిగా పరిపాలించాడు. సొలొమోను పరిపాలించిన కాలంలో ఎవరితో అంటే ఏ రాజ్యంతో యుద్ధం అనేది లేదు. సంతోషం, సమాధానం, నెమ్మదిగా ఉండేది. చాలా ప్రశాంతంగా పరిపాలించారు. తర్వాత రెహబాము వచ్చిన తర్వాత రాజ్యం అనేది 2 భాగాలుగా చీలిపోయిన తర్వాత యూదా గోత్రానికి మొదటి రాజుగా సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలించాడు. ఇశ్రాయేలీయుల రాజ్యం అనేది మొదటి రాజుగా యెరోబాము పరిపాలించాడు. నెక్స్ట్ వీడియోలో యెరోబాము గురించి చూద్దాం.